రైట్. సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా డ్రీమ్ లైఫ్ ఉంటుంది. ఈ డ్రీమ్ లైఫ్‌లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. బట్ అందరికీ మ్యూచువల్‌గా ప్రతి ఒక్క వ్యక్తికి కామన్‌గా ఉండే డ్రీమ్స్‌లో ఫస్ట్ చిల్డ్రన్స్‌కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని డ్రీమ్ ఉంటుంది. సో మంచిగా వాళ్ళని చదివించుకోవాలని డ్రీమ్ ఉంటుంది. అండ్ అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్‌తో పాటు నెక్స్ట్ డ్రీమ్ వచ్చేప్పటికి మంచి డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్క పర్సన్‌కి డ్రీమ్ ఉంటుంది. అండ్ ఒక మంచి లగ్జరీ కార్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఫారెన్ టూర్స్ వెళ్ళాలి, ఫ్యామిలీతో కలిసి మంచిగా టైమ్ స్పెండ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఫైనాన్షియల్‌గా వెల్తీగా ఉండాలి, ఫినాన్షియల్‌గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా ఉండాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. సో ఇది అందరికీ ఉండే ఒక డ్రీము. సో ఇలాంటి ఒక డ్రీమ్‌లో అందరూ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఒక డ్రీమ్ కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ప్రెజెంట్ కరెంట్ లైఫ్ మెజారిటీ పీపుల్, సో ప్రతి 100 మందిలో 95 మంది డ్రీమ్ పెట్టుకున్నప్పటికీ కూడా డ్రీమ్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు కూడా ఎలాంటి ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే, సో కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ విషయంలో కాంప్రమైజ్, హౌస్ విషయంలో కాంప్రమైజ్, వెహికల్ విషయంలో కాంప్రమైజ్, జర్నీస్ విషయంలో కాంప్రమైజ్, అండ్ అలాగే ఈఎంఐస్ కావచ్చు, ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్లో కాంప్రమైజ్ అవుతూ ఉన్నారని చెప్పొచ్చు. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ఒక మేజర్ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి డ్రీమ్ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు. బట్ ఎందుకు కాంప్రమైజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో కావాలనుకున్న లైఫ్ని కాకోకుండా ఉన్న లైఫ్లో ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నారు అనే ఒక విషయం మనం మాట్లాడుకుందాము. సో యాక్చువల్లీ ఒక ఫేమస్ రైటర్ రాబర్ట్ కియోసకి అనే ఒక పర్సన్ ఏం చెప్తున్నాడు అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎర్నింగ్ అనేది 4 వేస్లో చేస్తున్నారంట ఈ ప్రపంచంలో. ఈ 4 వేస్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వే వచ్చేప్పటికి జాబ్ చేసి సంపాదించే వ్యక్తుల్ని సో ఎంప్లాయీస్ అని అనొచ్చు, ఇది ఫస్ట్ వే. అండ్ సెకండ్ వే వచ్చేప్పటికి సెల్ఫ్ ఎంప్లాయీస్ నథింగ్ బట్ ఒక ఓన్గా స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్ త్రూ ప్రాక్టీస్ చేస్తూ లైక్ డాక్టర్స్, లాయర్స్ అనొచ్చు. లేదా ఏదైనా ఒక షాప్ పెట్టుకొని, ఒక స్మాల్ షాప్ పెట్టుకొని, ఒక స్మాల్ బిజినెస్ పెట్టుకొని నడిపే వ్యక్తులను కూడా సెల్ఫ్ ఎంప్లాయీస్ అనవచ్చు. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేపాటికి బిజినెస్ ఓనర్స్, ఒక ఆర్గనైజేషన్ని డెవలప్ చేసి ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసి దాంట్లో ఒక పీపుల్స్కి మంచిగా ఒక సిస్టమ్ మోడల్ని రెడీ చేసి ఒక బిజినెస్ని డెవలప్ చేసి, ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసే వ్యక్తులను బిజినెస్ ఓనర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేప్పటికి ఇన్వెస్టర్స్. సో వీళ్ళు ఏంటంటే డబ్బు పెట్టి డబ్బుతో డబ్బు సంపాదిస్తారు, నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు సంపాదిస్తారని చెప్పొచ్చు. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క పర్సన్ని తీసుకున్నా ఈ 4 వేస్ ఆఫ్ ఇన్కమ్లోనే ఉంటారు తప్పితే ఈ 4 వేస్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా ఫిఫ్త్ వే అంటే ఏదీ లేదు. మీలో ఇక్కడ ఉన్న ఈ జూమ్లో ఉన్న 40+ పీపుల్లో ఏ పర్సన్ అయినా తీసుకోండి, ఈ ప్రపంచంలో ఏ పర్సన్ అయినా తీసుకోండి, ఐదర్ జాబ్లో ఉంటారు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్లో ఉంటారు, లేదా బిజినెస్లో ఉంటారు, లేదా ఇన్వెస్టర్గా ఉంటారని చెప్తున్నారు రాబర్ట్ కియోసకి అని ఒక పర్సన్. సో ఈ 4 గురించి అతను ఏం చెప్తున్నారు అంటే, జాబ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ని ఒక సెగ్మెంట్గా, బిజినెస్ని ఇన్వెస్టర్స్ని ఒక సెగ్మెంట్గా డివైడ్ చేసి, సో జాబ్లో సెల్ఫ్ ఎంప్లాయ్లో అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక పార్ట్ జాబ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్లో 95% ఆఫ్ ది పీపుల్ వర్క్ చేస్తున్నారు. బట్ వాళ్ళ కోసం జస్ట్ 5% ఆఫ్ ది వెల్త్ మాత్రమే, సోర్స్ మాత్రమే ఉంది అని చెప్పి ఆ పర్సన్ చెప్పడం జరుగుతుంది. సో 95% ఆఫ్ ది పీపుల్కి జస్ట్ 5% ఆఫ్ ది వెల్త్ సరిపోదు కాబట్టే జాబ్లో ఉన్న ఒక పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయ్ ఉన్న ఒక పర్సన్, మెజారిటీ పీపుల్ కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈరోజు ఈరోజు జస్ట్ సెకండ్. సో ఈరోజు ఒక జాబ్ పడుతుంటే ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఒక జాబ్కి ఎంతమంది అప్లై చేస్తున్నారు, మీకు అదంతా తెలిసిందే. అండ్ ఆల్సో సో 95% ఆఫ్ ది పీపుల్కి 5% ఆఫ్ వెల్త్ అనేది సరిపోదు కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో దీని గురించి మనం ఇంకా ఒక 1 మినిట్ ఇంకా డీప్గా మనం మాట్లాడుకుందాం. సో జాబ్లో సెల్ఫ్ ఎంప్లాయ్లో సోర్స్ లేదు, బట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో సోర్స్ లేదని తెలిసినప్పటికీ కూడా పీపుల్ ఎందుకు ఎక్కువ ఉన్నారనే విషయం మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో బిజినెస్లో, ఇన్వెస్టర్స్లో జస్ట్ 5% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఉన్నారు. బట్ వాళ్ళ కోసం 95% సోర్స్ ఉంది, 95% ఆఫ్ ది వెల్త్ ఉంది అని చెప్పి ఆ పర్సన్ చెప్పడం జరుగుతుంది. సో దట్స్ వై బిజినెస్లో ఉన్న వ్యక్తులు, ఇన్వెస్టర్స్లో ఉన్న వ్యక్తులు, మెజారిటీ పీపుల్ వాళ్ళ డ్రీమ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. సో జాబ్లో, సెల్ఫ్ ఎంప్లాయ్లో పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, బట్ సోర్స్ తక్కువ ఉంది. బిజినెస్ ఇన్వెస్టర్స్లో పీపుల్ తక్కువ మంది ఉన్నారు, సోర్స్ ఎక్కువ ఉంది. దట్స్ వై జాబ్లో, సెల్ఫ్ ఎంప్లాయ్లో కాంప్రమైజ్ లైఫ్ ఉంటుంది మెజారిటీ పీపుల్కి. అండ్ బిజినెస్ ఇన్వెస్టర్స్లో మెజారిటీ పీపుల్కి డ్రీమ్ లైఫ్ ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈరోజు మీరు ప్రపంచ ధనవంతుల్లో చూడండి, జాబ్ చేసి ధనవంతులైన వాళ్ళు కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉండి ధనవంతులైన వాళ్ళు కావచ్చు, మీకు ఎక్కడ కనిపించరు. నాట్ ఓన్లీ ప్రపంచంలో, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్లో కూడా, మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్లో కూడా మీరు చూడవచ్చు. సో మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ఒక మేజర్ విషయం ఏంటంటే,
జాబ్‌లో సెల్ఫ్ ఎంప్లాయ్‌లో సోర్స్ లేకపోయినా పీపుల్ ఎందుకు వర్క్ చేస్తున్నారు? బిజినెస్ ఇన్వెస్టర్స్‌లో సోర్స్ ఎక్కువున్నా ఎందుకు పీపుల్ తక్కువుంటున్నారని ఒక విషయం మాట్లాడుకుందాం. దీనికి మేజర్‌గా 2 రీజన్స్ అని చెప్తాను. రీజన్ నంబర్ 1 వచ్చేపాటికి మన మైండ్ సెట్ అనేది మన తాత ముత్తాతల నుంచి గూడా ఎలా ఒక మైండ్ సెట్ జరుగుతుంది మన పేరెంట్స్ నుంచి అంటే, సో బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది. మంచి జాబ్ వస్తే మంచి లైఫ్ వస్తుంది. ఇది కామన్‌గా మన మైండ్ సెట్ జరుగుతూ వస్తుంది. బట్ మీరు ఈరోజు మిమ్మల్ని మీరు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, బాగా చదువుకుంటే చదువుకున్న వ్యక్తులకి జాబ్ వస్తుందా? ప్రతి ఒక్క వ్యక్తి జాబ్ కోసం పరిగెడుతూ ఉంటుంటే జాబ్ ఇచ్చే వ్యక్తులు ఎవరుంటారు? సో, బాగా చదువుకున్న ఎంతోమంది జాబ్ లేక ఇబ్బంది పడుతున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బాగా చదువుకున్న తర్వాత జాబ్ వచ్చినా సరే, ఆ జాబ్‌లో నుంచి మంచి లైఫ్ వస్తుందా అంటే అది కూడా మనం చెప్పలేమని చెప్పొచ్చు. సో, దీనికి ఫస్ట్ రీజన్ మనం జాబ్‌లో సెల్ఫ్ ఎంప్లాయ్‌లో మెజారిటీ పీపుల్ ఉండిపోవడానికి, సో, మన పేరెంట్స్ నుంచి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి మన మైండ్ సెట్ అలా జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేపాటికి మనం యాజ్ ఎ బిజినెస్ ఓనర్‌గా ఉండాలి అన్నా, యాజ్ ఎ ఇన్వెస్టర్‌గా ఉండాలి అన్నా, మనకి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి డబ్బు కావాలి. అండ్ ఆల్సో నాలెడ్జ్ కావాలి. అండ్ ఆల్సో ఎక్స్‌పీరియన్స్ కావాలి. అండ్ ఆల్సో కాంపిటీషన్‌ని ఫేస్ చేయగలిగే ఒక ధైర్యం కావాలి. లాట్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీస్‌ని ఓవర్‌కమ్ చేయగలిగే ఒక ధైర్యం మనకు కావాలి. సో, ఇలాంటి ఎన్నో ఇన్‌సెక్యూరిటీస్ అండ్ ఇలాంటి ఎన్నో ల్యాక్ ఆఫ్ మనీ కావచ్చు, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాల వల్ల మనం ఏమైపోతున్నాము అంటే నథింగ్ బట్ మనం చాలా మెజారిటీ పీపుల్ ఏమైపోతున్నారు అంటే జాబ్‌లెస్ సెల్ఫ్ ఎంప్లాయ్‌లో ఉండిపోతున్నారని చెప్పొచ్చు. సో, ఈరోజు ఈ యొక్క జూమ్ సెక్షన్‌లోకి మిమ్మల్ని అందరినీ గూడా ఇన్వైట్ చేసిన పర్పస్ దేనికోసం అంటే, ఇఫ్ మీరు జాబ్‌లో సెల్ఫ్ ఎంప్లాయ్‌లో మీన్స్ 95% ఆఫ్ ది పీపుల్ ఉన్న దగ్గర మీరుంటే గనక, అటు సైడ్ నుంచి జస్ట్ 5% ఉన్న ఒక సైడ్‌కి మిమ్మల్ని తీసుకెళ్ళే దానికి, మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చేదానికి ఈ జూమ్ సెక్షన్‌లోకి టుడే ఇన్వైట్ చేయడం జరిగిందని చెప్పొచ్చు. సో, రైట్ సైడ్ బిజినెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇన్వెస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది. డబ్బు ఉంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టొచ్చు. ఫస్ట్ డబ్బు సంపాదించాలి కాబట్టి, సో, మీకు ఈరోజు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు పరిచయం చేయడం కోసమే మీకు ఈ జూమ్ సెషన్‌లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో, బిజినెస్ అనంగానే లాట్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, మనదొచ్చేప్పటికి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో, వన్ ఆఫ్ ది బెస్ట్ 21st సెంచరీ బిజినెస్ అని చెప్పొచ్చు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటనేది మీకు అర్థం అవ్వాలి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ గురించి మీకు తెలియాలి. సో, ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కంపెనీ మ్యానుఫ్యాక్చర్‌లో ఒక ప్రొడక్ట్ 30%కి రెడీ అయ్యి, అది మ్యానుఫ్యాక్చర్ నుంచి నేషనల్ డిస్ట్రిబ్యూషన్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి, హోల్‌సేలర్‌కి, రిటైలర్‌కి అండ్ ఆ ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్‌మెంట్స్ జరుగుతూ కస్టమర్‌కి 100% వస్తుంది. సో, 70% ఈ మిడిల్ మ్యాన్స్ అందరికీ షేర్ వెళ్తుంది. దిస్ ఇస్ ద ట్రెడిషనల్ మార్కెట్. మనం మాట్లాడుకునేది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఉంటారు. మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్‌కి వస్తుంది. డిస్ట్రిబ్యూటరే కస్టమర్, కస్టమరే డిస్ట్రిబ్యూటర్. సో, నో మిడిల్ మ్యాన్స్, నో అడ్వర్టైజ్‌మెంట్. మధ్యవర్తులు ఎవరు లేకోకుండా, ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకోకుండా మనం ఈ బిజినెస్‌లో ముందుకెళ్తున్నాం కాబట్టి, ఆ 70% అనేది మనకే రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఈరోజు మనం మాట్లాడుకునే ఒక కంపెనీ విన్‌ప్రో లైఫ్ అని చెప్పొచ్చు. సో, విన్‌ప్రో లైఫ్ మీనింగ్ వచ్చేపాటికి విన్ ప్రొఫెషనల్ లైఫ్. ఒక మంచి ప్రొఫెషనల్ లైఫ్‌ని మీ అందరికి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్‌తో విన్‌ప్రో లైఫ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఈ విన్‌ప్రో లైఫ్ మేనేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాము. సో, మేనేజింగ్ డైరెక్టర్ యశ్వంత్. సో, ఈరోజు మీతో మాట్లాడుతున్న నేనే ఒక నేనని చెప్పొచ్చు. సో, నాకు ఒక 9 ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ఎక్స్‌పీరియన్స్ ఉంది. 2017 డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఈ ఇండస్ట్రీ పరిచయం అయింది. ఇనీషియల్ డేస్‌లో నెగటివిటీస్‌ని ఓవర్‌కమ్ చేయలేక ఇది మన వల్ల కాదేమో అని చెప్పి ఇండస్ట్రీని క్విట్ చేసి, సో, డిగ్రీ కంప్లీట్ చేసుకొని డివిస్ లాబొరేటరీ అనే ఒక ప్రైవేట్ జాబ్‌లో ఒక 3 మంత్స్ జాబ్ చేశాను. 3 నెలలు జాబ్ చేసిన తర్వాత నాకున్న డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వవేమో అనే ఒక డౌట్‌తో, సో, నాకున్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం ఆపర్చునిటీ ఉందని చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పరిచయమైంది. సో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 2018 సీరియస్‌గా, ఫుల్ టైమ్‌గా, ప్రొఫెషనల్‌గా, ప్యాషనేట్‌గా జర్నీ స్టార్ట్ చేశాను. సో, జర్నీ స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్‌లో నా మైండ్‌లో ఒకే ఒకటి ఉండేది. ఒక 20,000-30,000 ఎర్న్ చేస్తే మనం మనం ముందుకెళ్తానికి బావుంటుంది అనే ఒక ఆలోచన ఉండేది. అలా ఒక 20,000-30,000 ఎర్న్ చేస్తే చాలు అనుకున్న నేను వితిన్ 1 ఇయర్‌లోనే 1,00,000 ప్లస్, వితిన్ 1.5 ఇయర్‌లోనే ఒక 15,00,000 వర్త్ ఆఫ్ కారు, అండ్ అలాగే 1.5 లాక్, ఒక 2,00,000, 2,00,000, ఒక 2.5 లాక్ ఇలా మంత్లీ 3,00,000 ప్లస్ సంపాదించే విధంగా ఆ ఇండస్ట్రీలో గ్రో అవుతూ ముందుకెళ్ళాను. అండ్ అలాగే వితిన్ 6 ఇయర్స్‌లో, సో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఒక మంచి టీమ్ బిల్డ్ చేయడం జరిగింది. సో, 6 ఇయర్స్, 6 ½ ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత
ఒక బిగినర్కి ఒక మంచిగా సపోర్ట్ ఉంటే బాగుంటుంది. బేసిక్ లెవెల్లో న్యూగా వస్తున్న వ్యక్తులకి ఒక మంచి సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆలోచించి, అలాంటి ఒక ప్లాన్ని రెడీ చేస్తే బాగుంటుందని ఆలోచించి, సో అలాంటి ఒక ప్లాన్ ఒక ప్రిపరేషన్ చేసుకొని, అలాంటి ఒక ప్లాన్ ఎక్కడైనా ఉందా అని చెప్పి సెర్చ్ చేసి ఎక్కడా కూడా నాకు దొరకకపోవడంతో, సో మనమే ఎందుకు క్రియేట్ చేయకూడదని ఒక ఆలోచనతో స్టార్ట్ చేసిన ఒక కంపెనీ విన్ప్రో లైఫ్ అని చెప్పొచ్చు. సో అండ్ వన్ మోర్ పర్సన్, కృష్ణ వైట్ల, చైర్మన్, హైకోర్టులో అడ్వకేట్, అండ్ అలాగే జేఎన్2 కాకినాడలో పిహెచ్డి కంప్లీట్ చేశారు. అండ్ ఆల్సో సిఏ స్టూడెంట్స్ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్కి యాజ్ ఎ ఫ్యాకల్టీగా మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ నేర్పించిన ఒక పర్సన్ అని చెప్పొచ్చు. సో మోస్ట్ అడ్మిషన్ అండ్ మోస్ట్ లీగాలిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్, వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు విన్ప్రో లైఫ్కి. సో మేమిద్దరం కలిసి ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాము. రైట్, ఈ కంపెనీలో మీకు ఏం వస్తుంది అనే విషయం మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను, మీ డ్రీమ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ కంపెనీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో డ్రీమ్ లైఫ్ అంటే హౌస్ అండ్ అలాగే కార్ అండ్ అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫారెన్ టూర్స్, ఇవే కాదు, హెల్తీగా ఉండడం కూడా డ్రీమ్ లైఫ్, ఆరోగ్యంగా ఉండడం కూడా డ్రీమ్ లైఫ్. ఈరోజు మీకు విన్ప్రో లైఫ్ అనే ఒక కంపెనీ హెల్త్ని ఇస్తుంది, వెల్త్ని ఇస్తుంది. సో ఎలా హెల్త్ని ఇస్తుంది అండ్ ఎలా వెల్త్ని ఇస్తుంది అనే ఒక టాపిక్ మనం ఎనదర్ 20 minutes, 25 minutes to 30 minutes మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్, హెల్త్ చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, కాబట్టి ఆరోగ్యం గురించి మనం ఒక 5 minutes డిస్కస్ చేసుకుందాం. ఆరోగ్యం గురించి డిస్కస్ చేసేదానికి నేను రెడీగా ఉన్నా. ఇఫ్ మీ అందరు రెడీగా ఉంటే కనుక చాట్ బాక్స్లో ఆర్ఎన్ టైప్ చేయండి. సో చాట్ బాక్స్ని నేను ఓన్లీ నాకు అడ్మిన్కి కనిపించేటట్టు పెట్టాను. సో నాకు ఇక్కడ కనిపిస్తుంది, ఆర్ఎన్ టైప్ చేయండి. హెల్త్ గురించి డిస్కస్ చేసేదానికి నేను రెడీగా ఉన్నా, వినేదానికి మీ అందరు రెడీగా ఉంటే కనుక చాట్ బాక్స్లో ఆర్ఎన్ టైప్ చేయండి. సో విన్ప్రో లైఫ్లో మీ అందరికీ కూడా హెల్త్ ఇవ్వడం కోసం ఒక 9 బ్రాండింగ్స్లో మనం ప్రొడక్ట్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ బ్రాండ్ వచ్చేవాడికి ప్యూర్ హెల్త్. సో హెల్త్ సప్లిమెంట్స్ ఇక్కడ మీకు దొరుకుతాయి. హెల్త్ సప్లిమెంట్స్ నథింగ్ బట్ రెగ్యులర్గా మనం తీసుకునే ఒక ఆహారంలో సో దొరకని న్యూట్రిషన్ని ఎడిషనల్గా అందించే వాటినే హెల్త్ సప్లిమెంట్స్ అని మనం మాట్లాడుకుంటాం. దీంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ ఉమెన్ కేర్ అని చెప్పి లేడీస్ పీసీఓడి ప్రాబ్లమ్స్కి ఒక మంచి ప్రొడక్ట్ ఉంది మన దగ్గర. అండ్ ఆల్సో డయాబెటిక్ జ్యూస్ అని చెప్పి షుగర్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక న్యాచురల్ ప్రొడక్ట్ ఉంది. విత్ ఇన్ 15 డేస్లో ప్రతి ఒక్క పర్సన్కి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి జాయింట్ పెయిన్స్కి మన దగ్గర ఉమెన్ కేర్ క్యాప్సిల్ అండ్ ఆల్సో పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది. సో ఆర్థో కేర్ క్యాప్సిల్ అండ్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది జాయింట్ పెయిన్స్ కోసం. నెక్స్ట్ మైగ్రేన్ హెడేక్కి, స్ట్రెస్కి రోల్ ఆన్ ఉంది. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్, ప్రతి ఒక్క వ్యక్తికి రికమెండ్ చేసే ప్రొడక్ట్ డిటాక్స్ ఫుట్ ప్యాచ్. ఇది మనం నైట్ టైం పడుకునేటప్పుడు మన అరిపాదానికి ఈ ఫుట్ ప్యాచ్ని అతికించుకొని మనం పడుకుంటాము. సో ఈ ఫుట్ ప్యాచ్ చేసే ఒక మేజర్ వర్క్ ఏంటంటే డిటాక్వేషన్, బాడీలో ఉన్న టాక్సిల్స్, వేస్టేజ్ మొత్తాన్ని కూడా, సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది టాప్ టు బాటంలోకి వెళ్ళి కింద యూటర్న్ తీసుకొని అరిపాదంలో మళ్ళీ పైకి వస్తుంది. సో బ్లడ్లో ఉన్న టాక్సిల్స్ మొత్తాన్ని, మన బాడీలో ఉన్న టాక్సిల్స్ మొత్తాన్ని కూడా ఇది రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మోర్ ప్రొడక్ట్, ఇది కూడా రికమెండ్ చేసే ప్రొడక్ట్, ప్రతి ఒక్క వ్యక్తి యూస్ చేయాల్సిన ప్రొడక్ట్, సిఎండి డ్రాప్స్, కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్. బేసిక్ ఈరోజు మనం తాగే వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. సో మన బాడీలో 80% ఆఫ్ ది కంటెంట్ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో మనం మంచి వాటర్ కనుక బాడీకి తీసుకోగలిగితే ప్రతి ఒక్క అవయవం కూడా మంచి హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటుంది. సో మనం తాగే వాటర్లో పిహెచ్ వాల్యూ తక్కువ ఉండటం వల్ల మనం ఏం ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసామంటే సిఎండి డ్రాప్, కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్. రెగ్యులర్గా మనం తాగే వాటర్లో ఒక 1 or 2 డ్రాప్స్ని ఇది మిక్స్ చేసుకుంటాం వల్ల ఎంటైర్ వాటర్ని ఆల్కలైన్ వాటర్గా, పిహెచ్ వాల్యూని పెంచుతుంది. మీరు పిహెచ్ వాల్యూ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ కూడా ప్రతి ఒక్క వ్యక్తి యూస్ చేస్తున్న ప్రోడక్ట్. నెక్స్ట్ మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉంది, సోయా అండ్ వే ప్రోటీన్ పౌడర్ ఉంది ఫర్ ప్రోటీన్ కంటెంట్ కోసం. అండ్ వెయిట్ లాస్ కోసం మన దగ్గర ఆయిల్ స్లిమ్ అని చెప్పి వెయిట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ చాక్లెట్ ఫ్లేవర్లో ఒక ప్రోడక్ట్ ఉంది. సో మనం ఈ 2 ప్రొడక్ట్స్ని కూడా, ప్రోటీన్ పౌడర్ని, ఆయిల్ స్లిమ్ని కలుపుకొని షేక్గా తయారు చేసుకొని మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వడం కోసం. నెక్స్ట్ వచ్చేప్పటికి మన దగ్గర ఫిట్మేట్ అని చెప్పి మోషన్ ఫ్రీ అవ్వడం కోసం, డైజెషన్ కోసం ప్రొడక్ట్ ఉంది. అలాగే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ ఉంది. నెక్స్ట్ ఇమ్యూనిన్ అని చెప్పి వన్ మోర్ ప్రొడక్ట్ నేను రికమెండ్ చేసే ప్రొడక్ట్, ఎనర్జీ అప్ డ్రింక్. సో మనకి డిటాక్వేషన్, బాడీ డిహైడ్రేట్ అవ్వకోకుండా ఉండటమే కాకోకుండా బాడీలో ఇన్స్టెంట్గా ఎనర్జీ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో డిహైడ్రేట్ అవ్వకోకుండా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీకి కూడా ఉపయోగపడుతుంది. వాటర్లో మనం రస్నా టైప్లో కలుపుకొని తాగొచ్చు. ఇఫ్ మీకు షుగర్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు, షుగర్ వద్దనుకుంటే షుగర్ యాడ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ వన్ మోర్ ప్రొడక్ట్, బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్. ఇది 2 typesకి ఉపయోగపడుతుంది. సో బాడీలో స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్కి అండ్
స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ కాకోకుండా మైగ్రేన్ హెడేక్ ఇలాంటి వాటిలన్నిటికీ ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్, ఇంకో హెల్త్ గానే కాకోకుండా ఒక మంచి యాక్సరీస్ లాగా కూడా మన దగ్గర ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రీమియం ఇన్ అని చెప్పి ఆనియన్ అండ్ బ్లాక్ సీడ్ కాంబినేషన్ లో మనం ఎయిర్ ఆయిల్ షాంపూ తీసుకొచ్చాము. సో ఎయిర్ సిల్కీస్ కావడానికి, బ్లాకిష్ అవడానికి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి, హెయిర్ గ్రోత్ అవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రొఫెషనల్ ఫేస్ సిరమ్ ఉంది, అండ్ డే క్రీమ్ ఉంది. డే క్రీమ్ వచ్చేప్పటికి 3 in 1, దీంట్లో మాయిశ్చరైజ్డ్ కంటెంట్ ఉంటుంది, అండ్ సన్ ప్రొటెక్షన్ ఉంటుంది, అండ్ ఆల్సో ఇన్స్టెంట్ వైట్నింగ్ యాజ్ ఎ ఫెయిర్నెస్ క్రీమ్ గా కూడా మీకు పనిచేస్తుంది. నెక్స్ట్ లిప్ బటర్ ఉంది, హ్యాండ్మేడ్ సోప్స్ ఉండేవి. సగజైన్ అనే బ్రాండ్ లో మీకు డాండ్రఫ్ ఫ్రీ షాంపూ ఉంది ఫర్ డాండ్రఫ్ ప్రాబ్లమ్ కి. డైలీ కేర్ షాంపూ విత్ కండిషనర్ యాడింగ్ ఉంది. సో షాంపూలోనే కండిషనర్ యాడింగ్ తీసుకొచ్చాం మనం. అండ్ కాంప్లెక్షన్ బార్ అని చెప్పి అలోవెరా విటమిన్ ఆలివ్ ఆయిల్ తో మనం తీసుకొచ్చాం. గ్లిజరిన్ సోప్ అండ్ నీమ్ అలోవెరా తులసితో బాతింగ్ బార్ ని మనం తీసుకొచ్చాం. 78% TFM తో మనం తీసుకొచ్చాం. సో సోప్ లో ఒక 1 minute నేను మీతో డిస్కస్ చేస్తాను. బేసిక్ గా సోప్ అనేది 2 types గా తయారవుతుంది. Type 1 నూడిల్స్ బేస్డ్ సోప్, Type 2 టాల్క్ బేస్డ్ సోప్. టాల్క్ నథింగ్ బట్ సున్నం పౌడర్. సో నూడిల్స్ అనేది కేజీ 150 రూపీస్ ఉంటే టాల్క్ కేజీ 15 రూపాయలకే దొరుకుతుంది. సో నూడిల్స్ తొందరగా అరిగిపోతుంది, టాల్క్ ఎక్కువ రోజులు వస్తుంది. మార్కెట్లో ప్రతి ఒక్క వ్యక్తికి కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎక్కువ రోజులు రావాలి, తక్కువ రేట్లో కావాలి అనుకుంటారు. సో ఎక్కువ రోజులు రావడం కోసం, తక్కువ రేట్లో రావడం కోసం చాలా మంది మ్యానుఫ్యాక్చర్స్ ఏం చేస్తారంటే టాల్క్ని వాడడం జరుగుతుంది, సున్నం పౌడర్ను వాడడం జరుగుతుంది. దానివల్ల సున్నం పౌడర్ నథింగ్ బట్ కెమికల్. ఆ కెమికల్ అనేది మనం తీసుకోవడం వల్ల స్వేదరంధ్రాలు అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి స్కిన్ డిసీజ్ రావడానికి, స్కిన్ క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే నూడిల్స్ బేస్డ్ సోప్ అయితే కనుక ఎటువంటి ఈ స్కిన్ డిసీజ్ రాకోకుండా ఉంటుంది. సో నూడిల్స్ బేస్డ్ సోపా, టాల్క్ బేస్డ్ సోపా మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సోప్ మీద TFM అని ఉంటుంది. 75% ఎబవ్ ఉంటే కనుక గ్రేడ్ 1 సోపు. సో మనం ఈరోజు 78%తో గ్రేడ్ 1 సోప్ని మనం తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే మన దగ్గర పాకెట్ పర్ఫ్యూమ్ ఉంది, కాళ్ళు క్రాక్స్కి ఫుట్ క్రీమ్ ఉంది, హ్యాండ్ వాష్ ఉంది, శాండిల్ పౌడర్ ఉంది, పపాయ పేస్ట్ వాష్ అండ్ కోకోనట్ అలోవెరా ఆయిల్, అండ్ అలాగే పేస్ట్లు ఉండే మన దగ్గర. హైజీనోమ్ అని చెప్పి హోమ్ క్లీన్గా ఉండటం కోసం డిటర్జెంట్ ఉంది, డిష్ వాషర్ ఉంది. సో డిష్ వాషర్ కూడా మనది హార్మ్ఫుల్ కెమికల్స్ లేకోకుండా ఆర్గానిక్ యాక్టివ్స్తో తయారు చేసిన ఒక మంచి ప్రొడక్ట్. సో మీరు రెగ్యులర్గా వాడే డిష్ వాష్ చూడండి, ప్లేట్లో ఉన్న మురికిని పోగొట్టడం కోసం, ఆ మురికి పోగొట్టడం కోసం మనం వాడే డిష్ వాష్ ఏదైతే కెమికల్ డిష్ వాష్ ఏదైతే ఉందో మురికిని పోగొట్టి కెమికల్ని మనం ప్లేట్లో వదులుతున్నాము. అందుకే వాష్ చేసిన కాసేపటికి వైట్ లేయర్ ఫామ్ అవడం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో మనం వేడి వేడి అన్నం ఆ వైట్ లేయర్ ఆ ప్లేట్లో తినటం వల్ల వైట్ లేయర్ ఆ కెమికల్ అంతా అన్నంలోకి వచ్చేసి సో క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. మనది అలా వైట్ లేయర్ ఫామ్ అవుతుంది. న్యాచురల్ ప్రొడక్ట్, హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ యాక్టివ్స్ తయారు చేసిన ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన దగ్గర వచ్చేప్పటికి ఎయిర్ ఫ్రెషనర్ ఉంది, ఫ్లోర్ క్లీనర్ ఉంది, డీగ్రీజర్ ఉంది, టాయిలెట్ క్లీనర్ ఉంది, అండ్ లవ్ అగ్రో అని చెప్పి అగ్రికల్చర్ సంబంధించి బయోస్టిమ్యులేట్స్ కూడా ఉంది. రైతుకి గ్రోతింగ్ పెంచుతుంది, ఖర్చు తగ్గిస్తుంది, దిగుబడి పెంచుతుంది. ఒక 10 రకాల ప్రొడక్ట్స్ ఉండి అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన దగ్గర టాస్క్ టూల్స్ అని చెప్పి టూల్స్ కూడా ఉండటం జరిగింది. సో దోస్ ఆర్ ద అవర్ కంపెనీ ప్రొడక్ట్స్, బెస్ట్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్తో ఉన్న ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంకా మనం డైరెక్ట్ మార్కెటింగ్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఓకే. సో ఓవరాల్గా మనకి ఈ కంపెనీలో హెల్త్ని తెచ్చుకోవడం కోసం ప్రొడక్ట్స్ ఉండి అవన్నీ యూస్ చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది. నెక్స్ట్ మన డ్రీమ్ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మన డ్రీమ్ లైఫ్ని నెరవేర్చుకోవడానికి సో మన దగ్గర మార్కెటింగ్ ప్లాన్, సో మార్కెటింగ్ ఆపర్చునిటీ ఉంది, మన దగ్గర కెరియర్ ప్లాన్ ఉంది. 11 ways ఆఫ్ ఇన్కమ్ని మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 11 ways ఆఫ్ ఇన్కమ్ దేనికోసం అంటే మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. సో ఈ 11 ways ఆఫ్ ఇన్కమ్ మనం ఎలా రెడీ చేసాం, ఎలా డిజైన్ చేసాము అంటే యాజ్ ఏ కస్టమర్గా ఉన్న వ్యక్తికి మనం బెనిఫిట్ ఇస్తున్నాం, యాజ్ ఏ రిటైలర్గా ఉన్న వ్యక్తికి మనం బెనిఫిట్ ఇస్తున్నాం, యాజ్ ఏ బిగినర్గా ఉన్న వ్యక్తికి మనం బెనిఫిట్ ఇస్తున్నాం, యాజ్ ఎ రైడర్గా ఉన్న వ్యక్తికి బెనిఫిట్ ఇస్తున్నాం, యాజ్ ఎ లీడర్గా ఉన్న వ్యక్తికి బెనిఫిట్ ఇస్తున్నాం. సో టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని కూడా మనం సాటిస్ఫై చేస్తూ ప్లాన్ని డిజైన్ చేసాం. దట్స్ వై విన్ప్రో లైఫ్ ప్లాన్ యూనిక్ ప్లాన్ అని నేను చెప్తాను. సో ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్క కంపెనీ కూడా ఇలాంటి ఒక యూనిక్ని, ఎంత హై ఎండ్ ప్రాఫిట్స్ని పంచుతున్న కంపెనీ లేదు, ఉన్న ఒకే ఒక కంపెనీ. సో దట్ ఈస్ ద అవర్ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు విన్ప్రో లైఫ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో ఈ కంపెనీ రిలేటెడ్గా 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ కస్టమర్గా ఉన్న వ్యక్తుల కోసం వచ్చే ఇన్కమ్ అండ్ యాజ్ ఏ రిటైలర్గా ఉన్న వ్యక్తుల కోసం డిస్కస్ చేద్దాం. సో ఒక చిన్న విషయం, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్యూర్లీ లీగల్గా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎటువంటి పిరమిడ్ స్కీమ్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వట్లా. అండ్ 18 years అబోవ్ ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ ఆపర్చునిటీ ఇస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్లో లీగల్గా వెళ్తున్న ఒక కంపెనీ అని చెప్పొచ్చు. ఎటువంటి మనీ సర్క్యులేషన్స్, ఎటువంటి స్కీమ్స్, ఎటువంటి స్కామ్స్ కాదు.
ప్యూర్లీ ప్రొడక్ట్ బేస్డ్ జెన్యున్ కంపెనీ. సో ఫస్ట్ యాజ్ ఎ కస్టమర్గా ఉన్న వ్యక్తులకి అండ్ యాజ్ ఎ రిటైలర్గా ఉన్న వ్యక్తులకి వచ్చే ఒక ఇన్కమ్, రిటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ వేరియేషన్ ఉంటుంది. డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ని బట్టి 20 to 40% మనకి డిస్కౌంట్ కానీ, సేవింగ్స్ కానీ, లేదా ప్రాఫిట్ రిటైల్ ప్రాఫిట్ కానీ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మనము అన్ని ప్రొడక్ట్స్ మీద ఒక యావరేజ్ తీసుకుంటే 30%. సో నథింగ్ బట్ ఈరోజు ఏదైనా ఎంఆర్పి చూసే మనం కొంటాం. మ్యాక్సిమం రిటైలింగ్ ప్రైస్ 1300 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే కనుక అవి మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో 1000 రూపీస్కే తీసుకోవచ్చు. అంటే మనం 300 రూపీస్ సేవింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ సేవింగ్స్ చేసుకోవడం కోసం ఈ బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ రావడం కోసం 1 రూపీ పే చేయాల్సిన నీడ్ లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా. అండ్ అలాగే మీకు ఇక్కడ పాయింట్స్ కూడా వస్తాయి. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మీకు ఎంటైర్ కెరీర్ ప్లాన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ పాయింట్స్ 2 రకాల పాయింట్స్ ఉంటాయి. వన్ ఇస్ బీవీ అండ్ అనదర్ వన్ ఇస్ ఎస్బీవీ. మనం కొనే ఒక అమౌంట్లో 50% వరకు బీవీస్ వస్తాయి. మనం కొనే అమౌంట్లో 67% వరకు కూడా ఎస్బీవీస్ వస్తాయి. సో ఈ బీవీస్ని, ఎస్బీవీస్ని బేస్ చేసుకుని కొన్ని ఇన్కమ్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ ఉండి ఆ ఆఫర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ ఆఫర్ వచ్చేప్పటికి రీపర్చేస్ ఆఫర్. మీకు ప్రొడక్ట్స్ నచ్చి మళ్ళీ కొనుక్కుంటే దట్ ఈస్ కాల్డ్ రీపర్చేస్ ఆఫర్. ఇది ఎవ్రీ మంత్ కూడా 2nd నుంచి 17th వరకు ఉంటుంది. ఈ డేట్లో మీరు కొనే ప్రొడక్ట్స్కి మీకు డిస్కౌంట్ వస్తూ అడిషనల్గా 10% ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతుంది. ఇఫ్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే 1000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ మీరు కొన్నారు, మీకు ఆల్రెడీ 300 సేవింగ్స్ డిస్కౌంట్ రావడం జరిగింది. అదే మీరు సెకండ్ టైం నుంచి ఈ డేట్లో కనుక కొంటే కనుక మీకు ఇంకొక 100 రూపీస్ అంటే 10% అంటే 1000కి 100 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఇలా మీకు ఈ ఆఫర్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ జాయినింగ్ ఆఫర్ అని ఉంది. సో రీపర్చేస్లో కాదు, సెకండ్ టైం కాదు, నేను ఫస్ట్ టైమే జాయినింగ్లోనే నేను 10% ఫ్రీ ప్రొడక్ట్ తీసుకోవాలన్న మీకు ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మూడోది వచ్చేప్పటికి కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ ఆఫర్ వచ్చేపాటికి ఎవ్రీ మంత్ ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉంటాయి కాబట్టి, ఎవ్రీ మంత్ నీడ్ ఉన్న ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉంటాయి కాబట్టి ఎవ్రీ మంత్ మీరు యూజ్ చేసుకుంటే కనుక ఈ ఆఫర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆఫర్ కండిషన్స్ వచ్చేపాటికి సో మీరు 1000 బీవీ వచ్చేటట్టుగా నథింగ్ బట్ ఒక 2000 నుంచి 2500 రూపాయలు వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఒక 4 months కంటిన్యూగా మీరు కొంటే మీకు ఎవ్రీ మంత్ డిస్కౌంట్ అండ్ 10% ఫ్రీ ప్రొడక్ట్ కామన్గా వస్తుంది. అడిషనల్గా మీకు 4 నెలలు కంప్లీట్ అయిన తర్వాత 5వ నెలలో మీకు 2000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే మీరు 4 నెలలు కొంటే ఎవ్రీ మంత్ డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్ట్తో పాటు మీకు 5వ నెలలో 2000 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చే ఒక ఆఫర్నే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. నెక్స్ట్ గ్రాండ్ గ్రో ఆఫర్ అని ఉంటుంది. ఇది వచ్చేప్పటికి 5000 బీవీ వచ్చేటట్టుగా మీరు ప్రొడక్ట్స్ కొనాలి. నథింగ్ బట్ 10,000 ప్లస్ మీ ప్రొడక్ట్స్ కొనాలి ఈ ఆఫర్ రావాలంటే కనుక. సో ఈ ఆఫర్ బెనిఫిట్స్ ఏంటంటే యాజ్ యూజువల్ ఎవ్రీ మంత్ డిస్కౌంట్ కామన్, 10% ఫ్రీ ప్రొడక్ట్ కామన్. సో గ్రాండ్ గ్రో ఆఫర్ నుంచి వచ్చే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ కూడా 2000 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. సో 4 నెలలు కొంటారు కాబట్టి 4 నెలలు 4 2000s 8000 మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. అండ్ 4 months కంప్లీట్ అయ్యాక 5th మంత్లో మీకు 2500 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే గ్రాండ్ గ్రో ఆఫర్ అంటే నథింగ్ బట్ ఎవ్రీ మంత్ ఫ్రీ వస్తూ 5th మంత్ ఫ్రీ వచ్చేది. అండ్ 5వది 1+1 ఆఫర్ ఉంది. ఒక ప్రోడక్ట్ కొంటే ఒక ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది, బై 1 get 1 లైక్. సో ఈ 2 బెనిఫిట్స్ కూడా, 4వ బెనిఫిట్ అండ్ 5వ బెనిఫిట్, ఈ 2 బెనిఫిట్స్ కూడా అందరికీ రాదు. 20% అండ్ అబోవ్ ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్లో ఉన్న వ్యక్తులకు వస్తుంది. ఏంటి 20% మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. స్టార్టింగ్ 3 బెనిఫిట్స్ డే 1 నుంచి ప్రతి ఒక్క వ్యక్తి ఎర్న్ చేయవచ్చు, సంపాదించవచ్చు. నెక్స్ట్ 2వ ఇన్కమ్ ఉంది, సెల్ఫ్ పర్చేస్ బోనస్. ఇది కూడా యాజ్ ఎ కస్టమర్గా, యాజ్ ఎ రిటైలర్గా ఉన్న వ్యక్తుల కోసమే ఈ ఇన్కమ్ కూడా. సో ఏంటి ఇన్కమ్ అంటే మీరు కొనుక్కుంటున్నప్పుడు వస్తున్న పాయింట్స్ మీద ఒక 2% మీకు బోనస్ ఇస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక 2000 నుంచి 2500 కొనుక్కున్నారు, 1000 పాయింట్స్ వస్తాయి. ఈ 1000 పాయింట్స్కి కూడా 2% అంటే 20 రూపీస్ మీకు బోనస్ కింద మీ అకౌంట్లో పడుతుంది. సో ఈ 2 ఇన్కమ్స్ కూడా యాజ్ ఎ కస్టమర్గా ఉండటం వల్ల వచ్చే సేవింగ్స్ అని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ యాజ్ ఎ రిటైలర్గా ఉండటం వల్ల వచ్చే మార్జిన్స్ అని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్గా రిటైలర్గా ఉండటం వల్ల ఎలాంటి ఒక మార్జిన్స్ ఉండి హై ఎండ్ మార్జిన్స్, ఎక్కువ మార్జిన్స్ ఉండే లేదా ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఈరోజు మన దగ్గర ఎంఆర్పిలో 1+1 అనే ఒక ఆఫర్ ఉంది, బై 1 get 1 అనే ఒక ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ని కనుక యూజ్ చేసుకుంటూ రిటైలింగ్ చేసుకుంటే యూజ్ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక ప్రొడక్ట్ డయాబెటిక్ జ్యూస్ నేను మాట్లాడుతున్నాను, 1/2 లీటర్ బాటిల్ ఉంటుంది, 1 monthకి వస్తుంది. సో 1560 రూపీస్ ఎంఆర్పి. సో ఇదే ఎంఆర్పికి మీకు బై 1 get 1లో 2 ప్రొడక్ట్స్ వస్తాయి. ఈచ్ ప్రొడక్ట్ని కూడా మీరు ఎంఆర్పిలో కనుక మీకు తెలిసిన కస్టమర్కి రిటైలింగ్ చేసుకుంటే 1560 రూపీస్ మీకు రావడం జరుగుతుంది ఈచ్ ప్రొడక్ట్ మీద.
అంటే 2 ప్రొడక్ట్స్ మీద 3120, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబుల్ వస్తుంది కాబట్టి 100%, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 100% ప్రాఫిటబుల్ అని చెప్తాను. అదే మీరు కస్టమర్ కనుక డిస్కౌంట్ ఇస్తే కనుక ఒక 30% డిస్కౌంట్ ఇచ్చారని ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, నథింగ్ బట్ 360 రూపీస్ మీరు డిస్కౌంట్ ఇచ్చారని మాట్లాడుకుందాం. సో 1200 రూపీస్కి మీరు రిటైలింగ్ చేస్తే 2400 వస్తుంది. మీరు ఈ 2 ప్రొడక్ట్స్ కోసం 1560 ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు 840 రూపీస్ ప్రాఫిట్. ఈ 840 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 1560 క్యాలిక్యులేట్ చేస్తే 53% ప్లస్ మార్జిన్ మీకు రావడం జరుగుతుంది. ఇలా మీరు డిస్కౌంట్ ఇవ్వకపోతే 100%, డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ కూడా 53% ప్లస్ మీకు మార్జిన్ రావడం జరుగుతుంది. ఇలా అన్ని ప్రొడక్ట్స్ మీద కూడా 30 to 55% వరకు ఉంటుంది. సో ఒక యావరేజ్ తీసుకుంటే కనుక తీసుకుంటే అన్ని ప్రొడక్ట్స్ మీద 40% ఉంటుంది. సో ఇలా మీరు డిస్కౌంట్ ఇచ్చిన యావరేజ్గా 40% డిస్కౌంట్ తీసుకోవచ్చు. అదే మీరు డిస్కౌంట్ ఇవ్వకపోతే 100%. సో ఇలా మీరు ఒక 1 lakh రిటైలింగ్ చేసుకుంటే 40,000, 50,000 రిటైలింగ్ చేసుకుంటే 20,000, అదే ఒక 25,000 రిటైలింగ్ చేసుకున్న 10,000 ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుంది యాజ్ ఎ రిటైలర్గా. ఏం సార్ మేము రిటైలింగ్ చేయాలా, ఈ ప్రొడక్ట్స్ ఈ బిజినెస్ అమ్ముకునే ఒక ఆపర్చునిటీ అంటే జస్ట్ మీకు ఒక ఆప్షన్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇట్స్ నాట్ ఏ లైక్ సేల్స్ మ్యాన్ లాగా సేల్స్ పర్సన్ లాగా చేసే ఒక బిజినెస్ కాదు. మీకు ఎగ్జాంపుల్గా మీకు తెలిసిన కస్టమర్కి రిటైలింగ్ చేసుకుంటే ఇలా మార్జిన్స్ ఉంటాయి అని చెప్తున్నా. సో ఈ 2 ఇన్కమ్స్ కూడా యాజ్ ఏ కస్టమర్ అండ్ యాజ్ ఏ రిటైలర్గా వచ్చే బెనిఫిట్స్. సార్ నేను యాజ్ ఏ కస్టమర్గా అండ్ యాజ్ ఏ రిటైలర్గానే కాదు సార్, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఒక బిజినెస్ పర్సన్ లాగా నేను ఈ బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకుంటున్నా. నాలాంటి వ్యక్తులకి ఏముంది సార్ అంటే, సో మీలాంటి వ్యక్తులను డెవలప్ చేయడం కోసం బిగినింగ్ స్టేజ్లో మీకు మంచిగా సపోర్ట్ అవడం కోసం ఒక ఇన్కమ్ని ఇంట్రడ్యూస్ చేసాం, దట్ ఈస్ ద స్పెషల్ రిఫరల్ బోనస్. ఈ స్పెషల్ రిఫరల్ బోనస్ అనేది మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మీరు ఈ బిజినెస్లో గ్రో అవడానికి ఫస్ట్ ఇనీషియల్ పికప్ చాలా ఇంపార్టెంట్. మీకు స్టార్టింగ్లో సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ స్టార్టింగ్ సపోర్ట్ కోసం ఇంట్రడ్యూస్ అయిన ఇన్కమ్ ఈ స్పెషల్ రిఫరల్ బోనస్. సో మీ ద్వారా ఎవరినైతే రిఫర్ చేస్తున్నారో, మీ ద్వారా ఎవరినైతే బిజినెస్లో తీసుకొస్తున్నారో వాళ్ళ మీద మీరు ఎర్న్ చేసే ఒక ఇన్కమే ఈ రిఫరల్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్గా మీ ద్వారా ఒక ఏఎన్ఏ వ్యక్తి బిజినెస్లోకి వచ్చారు అనుకుందాం. ఈ ఏఎన్ఏ వ్యక్తి మీద మీరు రిఫరల్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఈ ఏఎన్ఏ వ్యక్తి 100 రూపీస్ షాపింగ్ చేసినా, 1000 రూపీస్ షాపింగ్ చేసినా, 1 lakh షాపింగ్ చేసినా, ఎంత వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎంత షాపింగ్ చేసినా మీకు వస్తుంది. నేను ఎగ్జాంపుల్గా ఒక 3000 తీసుకున్నాను. ఏనే వ్యక్తి ఒక 3000 రూపీస్ షాపింగ్ చేశారు అనుకుందాం. ఈ ఏనే వ్యక్తికి ఇందాక మనం మాట్లాడుకున్న 2 ఇన్కమ్స్ ప్రతి ఒక్క బెనిఫిట్ ఏనే వ్యక్తికి వస్తుంది. సో ఏనే వ్యక్తికి బెనిఫిట్లు వస్తూ ఏనే వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసినందుకు గాను ఏనే వ్యక్తి ద్వారా వచ్చిన పాయింట్స్లో ఎస్బీబీ అనే పాయింట్స్ ఏవైతే ఉండో ఈ పాయింట్స్ మీద మీకు 5 to 20% ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో ఈ 5 to 20% మీరు ఏ పర్సంటేజ్లో ఉంటే ఆ పర్సంటేజ్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ పర్సంటేజ్ని ఎలా అచీవ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంత వస్తుందో చూద్దాం. ఇఫ్ మీరు 5%లో ఉంటే 100 రూపీస్ వస్తుంది, 8లో ఉంటే 160, 12లో ఉంటే 240, 16లో ఉంటే 320, 20లో ఉంటే 400. ఇలా మీరున్న పర్సంటేజ్ ప్రకారంగా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ జస్ట్ ఒక పర్సన్కి ఇంట్రడ్యూస్ చేశారు అంతే, ఒక పర్సన్కి రికమెండ్ చేశారు అంతే, ఆ పర్సన్ జస్ట్ వస్తువులు కొనుక్కున్నారు అంతే. ఇలా మీరు రికమెండ్ చేసిన వ్యక్తి వస్తువులు బై చేయడంతోనే ఇమ్మీడియట్లీ ఇన్కమ్ జనరేట్ అయ్యే ఒక ఆపర్చునిటీయే ఈ 3వ ఇన్కమ్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఒక సిస్టమ్ ఏ కంపెనీ పెట్టలా, మనమే తీసుకొచ్చాము. అన్ని కంపెనీస్ కూడా ఒక టార్గెట్ అచీవ్ చేయండి, ఒక లెవెల్కి రండి, ఒక మినిమం ఇంత బిజినెస్ చేయండి అంటుంది. బట్ మనం అలా ఏమీ కండిషన్స్ పెట్టుకోకుండా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి షాపింగ్ చేయడంతోనే, బై చేయడంతోనే ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేసాం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ విన్ప్రో లైఫ్ మార్కెటింగ్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో దీంట్లో టాప్ పర్సంటేజ్లో ఉంటే టాప్ ఇన్కమ్ వస్తుంది. మరి ఎలా ఈ టాప్ పర్సంటేజ్ని మనం సంపాదించాలి అంటే వెరీ సింపుల్. మీకంటే ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంటుంది. సో మీ డిస్ట్రిబ్యూటర్ ఐడిలో మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు మీరు కొనుక్కుంటున్నప్పుడు మీకు కూడా పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ పర్సంటేజ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక 1 ఎస్బీవి నుంచి 2499 వరకు, అంటే ఒకే ఎస్బీవి క్రాస్ చేస్తే చాలు మీరు 5%లో ఉంటారు. నథింగ్ బట్ మీరు ఒక సింగిల్ సోప్ కొనుక్కున్నా మీకు 25 to 30 ఎస్బీవి వస్తుంది. అంటే మీరు ఒక 50 రూపీస్ షాపింగ్ చేసినా, ఒక 100 రూపీస్ షాపింగ్ చేసినా మీరు 5%లో ఉంటారు. అదే మీరు 2500 కనుక క్రాస్ అయితే కనుక 8%లోకి, మీ ఐడిలో 5500 క్రాస్ అయితే 12, 8500 క్రాస్ అయితే 16, ఓవరాల్గా 12,000 ఎస్బీవి కనుక మీరు చేయగలిగితే మీరు 20%కి వస్తారు. సో ఈ 12,000 ఎస్బీవి అమౌంట్ రూపంలో షాపింగ్ ఎంత చేయాలి అని మనం మాట్లాడుకుందాము.
18,000 టు 24,000 మధ్యలో మీరు షాపింగ్ చేయాలి. డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ని బట్టి 18,000 నుంచి 24,000 అవుతుంది. సో ఈ 18,000 నుంచి 24,000 మీ ఐడిలో కొనుక్కుంటే మీరు 20%కి వస్తారు. వన్స్ 20%కి వచ్చారు అంటే లైఫ్ టైం 20% మీరు సంపాదించవచ్చు. అండ్ ఆల్సో 20%కి వస్తే 1+1 ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. గ్రాండ్ గ్రో ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్కువ బెనిఫిట్స్ తీసుకోవాలి అంటే 20%కి రావాలి. సో ప్రతి ఒక్క వ్యక్తిని 20%లకు తీసుకురావడం కోసం కంపెనీ సైడ్ నుంచి ఏం చేసింది అంటే ఇక్కడ ఎక్యుములేషన్ సిస్టమ్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చింది. యువర్ సెల్ఫ్ ఎస్బీవీస్ ఎక్యుములేటెడ్, నథింగ్ బట్ జీరో చేయకోకుండా మీరు ఎవ్రీ మంత్ చేసే బిజినెస్ ని ఎక్యుములేట్ చేస్తున్నాము అంటే ఈ మంత్ లో ఒక 1,000 2,000 మీరు కొన్నారు, దానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని వచ్చినాయి, దానికి రావాల్సిన పాయింట్లు వచ్చినాయి, ఆ పాయింట్లు బేస్ చేసుకొని మీకు పర్సంటేజ్ ఇస్తారు. అండ్ ఆ పాయింట్లు జీరో చేయకోకుండా మీకు బెనిఫిట్స్ ఇచ్చినప్పటికీ మీకు పర్సంటేజ్ ఇచ్చినప్పటికీ కూడా జీరో చేయకోకుండా నెక్స్ట్ మంత్కి ఎక్యుములేట్ చేస్తాము. నెక్స్ట్ మంత్ మళ్ళీ మీరు చేసే పాయింట్లు ఈ 2 మంత్స్ కూడా ఎక్యుములేట్ చేసి 3వ నెలకి ఇలా మీకు అన్లిమిటెడ్ టైం ఎక్యుములేట్ అవుతూ ఉంటుంది వన్స్ మీరు 20%కి రీచ్ అయ్యే వరకు. సో మా ఒక విజన్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి స్లోగా తన ఇంట్లోకి కొద్ది కొద్ది వస్తువులు కొనుక్కున్నా సరే, స్లో అండ్ స్టడీగా వచ్చినా సరే ఫైనల్గా 20%కి రీచ్ అవ్వాలనేది మా విజన్. అందుకోసం మేము ఎక్యుములేషన్ సిస్టమ్ పెట్టాము. సో ఎటువంటి టార్గెట్, ఎటువంటి టైం లిమిట్ లేకోకుండా ఎన్ని నెలలకైనా మీరు మీ ఐడిలో ఒక 12,000 పాయింట్లు వచ్చేటట్టుగా, నథింగ్ బట్ ఒక 18,000 నుంచి 24,000 మధ్యలో మీరు ప్రొడక్షన్ బట్టి వస్తువులు కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఎన్ని నెలలకైనా ఎన్ని సంవత్సరాలకైనా 20%కి రీచ్ అవ్వచ్చు. సో వన్స్ 20%కి రీచ్ అయ్యారంటే మీ ద్వారా వచ్చే వ్యక్తుల మీద హైయెస్ట్ ఇన్కమ్ సంపాదించవచ్చు. అండ్ 1+1 ఆఫర్ కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. అండ్ లాట్ ఆఫ్ అడిషనల్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. సో ఇది ఎవరి కోసం? స్లో అండ్ స్టడీగా వెళ్ళే వ్యక్తుల కోసం. అలా కాకుండా స్పీడ్గా ప్యాషన్గా వర్క్ చేసే వ్యక్తుల కోసం ఒక ఆఫర్ని తీసుకొస్తాం, దట్ ఈస్ ఫాస్ట్ స్టార్ట్ 20%. సో ఏంటి ఫాస్ట్ స్టార్ట్ 20% అంటే మీరు 12,000 ఎస్బీవి చేసే పని లేకోకుండా జస్ట్ దాంట్లో 50% 5,999 ఎస్బీవి చేస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా 20% అవుతారు. సో 12,000 ఎస్బీవి చేయడానికి ఎటువంటి టైం లిమిట్ లేదు. బట్ 5,999 ఎస్బీవి అనేది 1 మంత్లో మీరు కంప్లీట్ చేయాలి. బికాస్ ఇట్స్ ఆఫర్ కాబట్టి ఎనీ క్యాలెండర్ మంత్, ఒక క్యాలెండర్ మంత్లో మీరు కంప్లీట్ చేస్తే మీరు ఆటోమేటిక్గా 20%కి రావడం జరుగుతుంది. సో 5,999 అంటే అమౌంట్ రూపంలో ఒక 9,000 రూపాయల నుంచి డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ని బట్టి 12,000 రూపాయల మధ్యలో మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటే ఆటోమేటిక్గా మీరు 20 అవుతారు. సో అంత వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి నీడ్ ఉండదు. కాబట్టి నేనేం చెప్తాను అంటే ఒక 2,000-3,000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీ ఇంట్లో వాడుకోండి. రిమైనింగ్ ప్రొడక్ట్ మీకు తెలిసిన కస్టమర్స్కి, బిజినెస్కి కాకోకుండా కస్టమర్గా ఉండే వ్యక్తులు కొంతమంది ఉంటారు మన సర్కిల్లో, వాళ్ళకి మన దగ్గర ఉన్న 60+ ప్రొడక్ట్లో వాళ్ళకి ఏ ప్రొడక్ట్ నీడ్ ఉందో ఆ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి రిటైలింగ్ చేయండి. మీకు రిటైల్ బెనిఫిట్స్ వస్తాయి. అండ్ ఆల్సో మీరు 20% కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రైట్. అలాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. యు అనే వ్యక్తి 20లో ఉన్నారు అనుకుందాం. ఏ అనే వ్యక్తిని బిజినెస్లో తీసుకొచ్చినందుకు 400 వచ్చింది అనుకుందాం. సో ఇదే విషయం యు అనే వ్యక్తి వెళ్ళి ఏ అనే వ్యక్తికి చెప్తే ఏ అనే వ్యక్తి కూడా తన తెలిసిన వ్యక్తులు చెప్పాలి అనుకుంటారు. అండ్ అలాగే ఏ అనే వ్యక్తి కూడా తను కూడా ఏమనుకుంటాడు, తన ద్వారా వచ్చిన వ్యక్తుల మీద 20% ఎర్న్ చేయాలి అంటే తను కూడా టాప్ లెవెల్కి రావాలి అనుకుంటారు. ఇలా ఏ అనే వ్యక్తి అంటే మీ ద్వారా వచ్చిన వ్యక్తి 20 అయితే కనుక మీరు 20లో ఉంటారు, మీ ద్వారా వచ్చిన వ్యక్తి 20లో ఉంటారు. ఇద్దరు ఈక్వల్ పర్సంటేజ్లో సేమ్ పర్సంటేజ్లో ఉంటే ఇన్కమ్ వస్తుందా అంటే మేబీ వేరే కంపెనీస్లో ఇన్కమ్ రాదు, బట్ మన కంపెనీలో ఇన్కమ్ వస్తుంది. ఏ అనే వ్యక్తి 20 అవ్వడం కోసం రౌండ్ ఫిగర్ 6,000 ఎస్బీవి చేసుకున్నాడు అనుకుందాం. ఆ 6,000 ఎస్బీవి మీద 20% అంటే 1,200 రూపీస్ మన అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇలా మనం ఒక వ్యక్తిని బిజినెస్లోకి తెచ్చుకొని బిజినెస్ ప్లాన్ అర్థం చేస్తే అతను ఆటోమేటిక్గా 20 అవ్వాలి అనుకుంటాడు. బికాస్ అతను 20 అవ్వడం వల్ల యూజ్ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి అతను 20 అవ్వడం వల్ల మనకి 1,200 రూపీస్ వస్తుంది. ఇలా ఒక వ్యక్తిని తెచ్చుకుంటే, ఇదే మనం ఒక 10 మందిని తెచ్చుకుంటే 12,000, 100 పీపుల్ని తెచ్చుకుంటే 1,20,000, ఇలా అన్లిమిటెడ్ పీపుల్ మనం ఈ బిజినెస్లో రిఫర్ చేసుకోవచ్చు. రిఫర్ చేసిన ప్రతి వ్యక్తి మీద కూడా మనకి 20% వస్తుంది. అండ్ ఆల్సో మన ద్వారా వచ్చిన వ్యక్తి మీద వన్ టైం కాదు, లైఫ్ టైం. అంటే మన ద్వారా వచ్చిన వ్యక్తి ఎప్పుడు వస్తువులు కొన్నా ఈ యొక్క బెనిఫిట్ అనేది వస్తూనే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇది యాజ్ ఎ బిగినర్గా ఉన్న వ్యక్తుల కోసం వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ యాజ్ ఎ రైడర్గా ఉన్న వ్యక్తుల కోసం టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి మనం కంపెనీ టర్న్ ఓవర్లో 20% బీవీని పక్కన పెట్టిస్తున్నాము. ఈ ఇన్కమ్ కోసం మీరు ఒక టీంలో 2,500 పాయింట్స్ వచ్చేటట్టుగా మీరు చేయాలి. అంటే ఒక 5,000 ప్లస్ బిజినెస్, మీ ద్వారా వచ్చిన వ్యక్తుల ద్వారా ఒక 5,000 ప్లస్ బిజినెస్ చేయాలి. అండ్ రిమైనింగ్ ఇంకొక 5,000 బిజినెస్ అంటే ఇంకొక 2,500 బీబీ మీ సెల్ఫ్లో చేసుకున్న పర్లా, లేదా సెల్ఫ్ ప్లస్ టీమ్ 2 స్టార్ట్ చేసుకుని టీమ్ 2లో చేసుకున్న పర్లా, లేదా టీమ్ 3లో చేసుకున్న పర్లా, లేదా టీమ్ 4లో చేసుకున్న పర్లేదు, మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఈ లెవెల్ని ప్రో లీడర్ అంటారు. సో ఒక టీంలో 2,500 ప్లస్ ఉండాలి. అండ్ ఇంకొక టీంలో 2,500 అనేది మీ సెల్ఫ్లో ఉన్న పర్లా, టీమ్ 2లో ఉన్న పర్లా, టీమ్ 3లో ఉన్న పర్లా, అన్ని టీమ్స్లో కలిపి ఉన్న పర్లా.
అండ్ అలాగే నెక్స్ట్ 5వ ఇన్కమ్ ఉంది, డైరెక్టర్ బోనస్ 10% వస్తుంది. దీనికోసం ఒక టీంలో 10,000 బీవీ అంటే ఒక 20,000 ప్లస్ బిజినెస్ వచ్చే విధంగా టీంని కట్టాలి. అండ్ రిమైనింగ్ అన్ని టీమ్స్లో కలుపుకొని ఇంకొక 10,000 బీవీ చేస్తే మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు. దీన్ని బ్రోంజ్ డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ 6వ ఇన్కమ్ లీడర్షిప్ బోనస్ ఉంది 20%. దీనికోసం 50,000 బీవీ చేయాలి. దీన్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. సో ఈరోజు మన కంపెనీలో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్స్లో సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మినిమం 25,000 నుంచి హైయెస్ట్ 60,000 వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఉన్నారు ఈ లెవెల్కి వచ్చిన తర్వాత. అండ్ నెక్స్ట్ 6వ ఇన్కమ్ ఉంది, మన డ్రీమ్ ఇన్కమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కార్ ఫండ్ ఉంది 6%. సో ఈ కార్ ఫండ్ ఏదైతే ఉందో 6% అనేది మనం బిజినెస్ని పెంచే పని లేకుండా ఎగ్జిస్టింగ్ బిజినెస్ని 3 months మెయింటైన్ చేస్తే చాలు ఈ కార్ ఫండ్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. అండ్ అలాగే 8వ ఇన్కమ్ లగ్జరీ ఫండ్ ఫారెన్ టూర్ వెళ్తాం కోసం. దీనికోసం మనం వెరీ సింపుల్గా అన్ని టీమ్స్లో కలుపుకొని 1,20,000 బీవీ వచ్చేటట్టుగా పాయింట్స్ వచ్చేటట్టుగా మనం టీమ్ బిల్డింగ్ చేసుకుంటే చాలు. దీన్ని అసిస్టెంట్ రూబీ డైరెక్టర్ అంటారు. నెక్స్ట్ 9th ఇన్కమ్ లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ బోనస్ ఉంది 10% కంపెనీ టర్న్ ఓవర్లో. దీనికోసం యాజ్ ఎ లీడర్గా లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ బోనస్ తీసుకోవాలంటే యాజ్ ఎ లీడర్గా ఉండాలి. లీడర్ నథింగ్ బట్ గెలవడం కాదు, గెలిపియడం. అందుకే మీ టీంలో ఒక టీంని లగ్జరీ ఫండ్ తీసుకునే వ్యక్తిగా మీరు రెడీ చేసి ఆ ఒక టీంతో సంబంధం లేకుండా రిమైనింగ్ టీమ్స్ నుంచి 60,000 బీవీస్ పాయింట్లు వచ్చే విధంగా చేయగలిగితే మీరు లీడర్షిప్ ఇన్ఫ్లుయెన్స్ బోనస్కి ఎలిజిబుల్ అవుతారు. మిమ్మల్ని రూబీ డైరెక్టర్ అంటారు. అండ్ అలాగే వన్ మోర్ డ్రీమ్ హౌస్ ఫండ్ కూడా మనం అవ్వడం కోసం హౌస్ ఫండ్ ఇన్కమ్ ఉంది 3%. దీనికోసం మీరు 2 టీమ్స్ని లగ్జరీ ఫండ్ తీసుకునే వ్యక్తులను రెడీ చేసి రిమైనింగ్ టీమ్స్లో 40,000 చేస్తే మీకు హౌస్ ఫండ్ ఇస్తూ మిమ్మల్ని సీనియర్ రూబీ డైరెక్టర్ అంటారు. అండ్ యాజ్ అ లీడర్గా మీరు 3 టీమ్స్ని డెవలప్ చేస్తే కనుక 30,000 బీవీ చేస్తే చాలు, మిమ్మల్ని స్టార్ రూబీ డైరెక్టర్ అంటారు. యాజ్ అ లీడర్గా మీరు ఇక్కడ 4 టీమ్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. 4 టీమ్స్లో కూడా లగ్జరీ ఫండ్ తీసుకునే వ్యక్తులు కనుక మీరు రెడీ చేయగలిగితే ఇంకా మీరు 0 బీవీ చేయాల్సిన నీడ్ ఏముండదు, మిమ్మల్ని ఎమరాల్డ్ రూబీ డైరెక్టర్ అంటారు. అండ్ అలాగే లాస్ట్ ఇన్కమ్ బట్ నాట్ లీస్ట్ ఇన్కమ్ యాన్యువల్ అచీవ్మెంట్ బోనస్. సంవత్సరం మొత్తం జరిగే టర్న్ ఓవర్లోంచి 2%ని పక్కన పెట్టి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అండ్ అబోవ్ వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరంలో 12 months ఉంటే 1 yearలో 12 months ఉంటే ఎనీ 8 months సాఫ్ట్వేర్ అండ్ అబోవ్ ఏ లెవెల్ క్వాలిఫై అయినా మీరు ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇలా మన కంపెనీలో ఒక 11 ways ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 ways ఆఫ్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో మన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇన్కమ్స్ అని చెప్తాను. ఈ 11 ways ఆఫ్ ఇన్కమ్లో యాజ్ ఎ కస్టమర్గా మీరు ఉండటం వల్ల ఇన్కమ్స్ వస్తున్నాయి, యాజ్ ఎ బిగినర్గా మీరు యాజ్ ఎ రిటైలర్గా ఉండటం వల్ల మీకు ఇన్కమ్స్ వస్తున్నాయి, యాజ్ ఎ బిగినర్గా ఉండటం వల్ల మీకు ఇన్కమ్స్ వస్తున్నాయి, యాజ్ ఎ రైడర్గా ఉండటం వల్ల మీకు ఇన్కమ్స్ వస్తున్నాయి, యాజ్ ఎ లీడర్గా ఉండటం వల్ల మీకు ఇన్కమ్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా మీ డ్రీమ్ లైఫ్ మంచి చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అండ్ మంచి హౌస్ కొనుక్కోవడానికి, మంచి కార్ కొనుక్కోవడానికి, ఫారిన్ టూర్ అండ్ ఆల్సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్గా ఉండడానికి అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి హెల్తీగా ఉండడానికి మీకు విన్ప్రో లైఫ్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ అలా సింపుల్ వర్క్. ఈ బిజినెస్ని అర్థం చేసుకొని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక లైఫ్ని అర్థం చేసుకొని టీమ్ బిల్డింగ్ చేస్తే సరిపోతుంది. అలా కాదు నేను రెగ్యులర్గా మీకు స్టార్టింగ్లో మాట్లాడినట్టుగా నేను కాంప్రమైజ్ లైఫ్లోనే ఉండిపోతాను అంటే కనుక సో దట్స్ యువర్ విష్. మీరు కాంప్రమైజ్ లైఫ్లో ఉండకూడదు, ఒక మంచి లైఫ్లోకి రావాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఒక కెరియర్ ఆపర్చునిటీని ఇంట్రడ్యూస్ చేసాము, 11 ways ఆఫ్ ఇన్కమ్ ఇంట్రడ్యూస్ చేసాము. ఈ 11 ways ఆఫ్ ఇన్కమ్స్ మనం యూస్ చేయడం వల్ల, రిటైలింగ్ చేయడం వల్ల, బిగినర్గా మనకు తెలిసిన వ్యక్తులు రిఫర్ చేయడం వల్ల, ఒక డ్రీమ్ పెట్టుకొని రైడర్గా వర్క్ చేసి టీమ్ బిల్డింగ్ చేసుకోవడం వల్ల, ఒక లీడర్గా మన టీంలో ఉన్న వ్యక్తుల్ని డెవలప్ చేయడం వల్ల ఇన్కమ్స్ వస్తాయి. సో ఓవరాల్గా అన్ని ఇన్కమ్స్ రావాలి. జస్ట్ ఎ సెకండ్. సో ఓవరాల్గా రైట్. సో ఓవరాల్ గా మీకు అన్ని ఇన్కమ్స్ రావాలి అంటే మీరు చేయాల్సిన ఒక వర్క్ ఏంటంటే టీమ్ బిల్డింగ్ అనేది చేయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన వర్క్ టీమ్ బిల్డింగ్. ఒక 2 minutes నేను టీమ్ బిల్డింగ్ గురించి డిస్కస్ చేసి లాస్ట్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డౌట్ సెషన్కి వెళ్దాం మనం. సో టీమ్ బిల్డింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా టీమ్ బిల్డింగే చేస్తున్నారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. ప్రపంచవ్యాప్తంగా డబ్బు సంపాదిస్తున్న ప్రతి వ్యక్తి కూడా టీమ్ బిల్డింగే చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ ఈ రోజు మనం బిల్ గేట్స్ ని కావచ్చు, అంబానీని కావచ్చు, లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్స్ ని కనుక మనం చూస్తే వాళ్ళు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని డెవలప్ చేసి ఆ ఆర్గనైజేషన్ లో సర్టన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసి సిస్టమ్ ని డెవలప్ చేసి ఆ సిస్టమ్ లో వర్క్ చేసే విధంగా లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ వర్క్ చేసే విధంగా వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఆ మ్యాన్ పవర్ ఉంది కాబట్టే అంతమంది జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. అదే మ్యాన్ పవర్ లేకపోకుండా
వాళ్ళు ఎంతో ఆపర్చునిటీ అంటే ఎంతో ఒక బిజినెస్ మోడల్ ని రెడీ చేసినా, ఎన్ని సిస్టమ్స్ ని రెడీ చేసినా యూజ్ ఉండదు. సో మ్యాన్ పవర్ ఇంపార్టెంట్. ఈ రోజు అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాట్సాప్, ట్విట్టర్, గూగుల్, యూట్యూబ్, స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా ఎన్నో అప్లికేషన్స్ ఎందుకు అంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాయి, ఎందుకు అన్ని వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి అంటే రీజన్ మ్యాన్ పవర్. అంతమంది యూజర్స్ ఉంటున్నారు కాబట్టి. ఇంకా మీకు అర్థం అవడం కోసం గ్రౌండ్ లెవెల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఈ రోజు డైలీ లేబర్ ని మనం చూస్తే కనుక రెగ్యులర్ గా హార్డ్ వర్క్ చేసి కష్టపడి ఒక 500 రూపీస్, 1000 రూపీస్, 1500 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. అదే డైలీ లేబర్ పైన మేస్త్రి కనుక మనం చూసుకుంటే కనుక 2000, 3000 ఎర్న్ చేస్తున్నారు. అదే మేస్త్రి పైన కాంట్రాక్టర్ కనుక మనం చూస్తే కనుక ఒక వర్క్ ఒప్పుకొని ఆ వర్క్ కి మ్యాన్ పవర్ ని మొత్తాన్ని కూడా పెట్టి వర్క్ చేపిస్తున్నాడు. సో అతను వచ్చేవాడికి 10,000, 20,000 పర్ డే ఎర్న్ చేస్తున్నారు. అదే మనం ఇంకా టాప్ లెవెల్లోకి వెళ్ళి మనం చూస్తే గనక మ్యాన్ పవర్ సప్లై అని చెప్పి ఈ రోజు లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళు హాస్పిటల్స్ కావచ్చు, అండ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మాల్స్ కావచ్చు, సెక్యూరిటీని, స్లీపర్స్ ని ఏ మ్యాన్ పవర్ కావాలంటే ఆ మ్యాన్ పవర్ ని సప్లై చేస్తారు. వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్న ఒక డైలీ లేబర్ ఉన్నారో అతను హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు, బట్ ఇన్కమ్ లిమిటెడ్ గా ఉంటుంది. అదే మీరు పైన ఉన్న ఒక మేస్త్రిని, పైన ఉన్న ఒక కాంట్రాక్టర్ ని, పైన ఉన్న ఒక టాప్ లెవెల్ ఉన్న ఒక మ్యాన్ పవర్ సప్లై చేసే ఒక ఆర్గనైజేషన్ కనుక మీరు చూసుకుంటే లాక్స్ లో సంపాదిస్తున్నారు. హార్డ్ వర్క్ బాటమ్ లెవెల్లో ఉన్న ఒక డైలీ లేబర్ డబ్బు సంపాదిస్తున్నది టాప్ లెవెల్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తున్న ఒక పర్సన్. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి దగ్గర డబ్బు ఎందుకు ఉండట్లేదు అంటే డైలీ లేబర్ ఒక పర్సన్ గానే వర్క్ చేస్తున్నారు. అదే మీరు టాప్ లెవెల్లో ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసే వాళ్ళు చూస్తే కనుక మ్యాన్ పవర్ తో వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ద సీక్రెట్ ఈస్ మ్యాన్ పవర్. సో బిల్ గేట్స్ కూడా ఒక విషయం చెప్తారు, ఎవరి నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఎవరి నెట్వర్క్, మీకు ఎంత నెట్వర్క్ ఉంటే, మీకు ఎంత మ్యాన్ పవర్ ఉంటే అంత ఇన్కమ్ మీకు ఉంటుంది అని చెప్పి బిల్ గేట్స్ చెప్తున్నారు. అండ్ అలాగే బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగితే బిల్ గేట్స్ చెప్తారు. సో అతను అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు ఆల్ ఆన్ సడన్ గా జీరో అయిపోతే మళ్ళీ డెవలప్ అవడం కోసం, మళ్ళీ రైజ్ అవడం కోసం మీరు ఏ ఒక ఆపర్చునిటీని సెలెక్ట్ చేసుకుంటారు, ఏ ఒక ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా మీరు డెవలప్ అవుతారంటే తను చెప్పిన ఒక విషయం నెట్వర్క్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకుంటాను అని. బికాస్ సో అతను ఎందుకు చెప్పారు అంటే ఈ రోజు మనం మ్యాన్ పవర్ ని, నెట్వర్క్ ని క్రియేట్ చేయాలి అంటే ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, కాంపిటీషన్ ఫేస్ చేయగలిగే ధైర్యం ఉండాలి, లాట్ ఆఫ్ థింగ్స్ ఉండాలి. బట్ ఇవేమీ లేకోకుండా డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఆపర్చునిటీలో ఒక రైట్ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ మీరు ఆ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ ని, ఆ కంపెనీలో ఉన్న కెరియర్ ప్లాన్ ని మీరు ప్రమోట్ చేసుకుంటూ, రిఫర్ చేసుకుంటూ మీరు నెట్వర్క్ ని బిల్డ్ చేయొచ్చు. అందుకోసమే బిల్ గేట్స్ ఆ విషయం చెప్పడం జరిగింది. ఈ రోజు విన్ప్రో లైఫ్ కంపెనీ మీ అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు, మ్యాన్ పవర్ ని చూసుకోవాల్సిన పని లేదు, మీన్స్ మీరే ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇచ్చి చూసుకోవాల్సిన పని లేదు, ఎటువంటి లాజిస్టిక్స్, ఎటువంటి సాఫ్ట్వేర్, ఎటువంటి ట్యాక్స్ ఫైలింగ్స్ ఇలాంటి ఏది మీరు చూసుకోవాల్సిన నీడ్ ఉండదు. జస్ట్ మీరు ఇక్కడ బిలీవ్ చేసి, నమ్మి, డ్రీమ్ గా తీసుకొని మాతో జర్నీ చేస్తే ఇక్కడ మీరు ఒక పెద్ద మ్యాన్ పవర్ ని బిల్డ్ చేయవచ్చు. మీరు మ్యాన్ పవర్ ని బిల్డ్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ అండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్ మా నుంచి అండ్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన లీడర్స్ నుంచి మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ బిజినెస్ అనేది విన్ విన్ సిచ్యువేషన్, మిమ్మల్ని గెలిపిస్తూ మేము గెలిచే ఒక బిజినెస్ అనేది. సో ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా గెలవాలి అంటే తన ద్వారా వచ్చిన వ్యక్తులను గెలిపించాలి. సో విన్ విన్ సిచ్యువేషన్ లో మనం ముందుకెళ్తున్నాము. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకోకుండా, ఎటువంటి టాలెంట్ లేకోకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకోకుండా మ్యాన్ పవర్ ని బిల్డ్ చేయడానికి, సో నెట్వర్క్ ని క్రియేట్ చేయడానికి ఉన్న ఒకే ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ విన్ప్రో లైఫ్ అనే ఒక కంపెనీ. సో మీ అందరూ కూడా డెసిషన్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేస్తే మీకు మేము ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తాము. మేము ఎప్పుడు కూడా మీతో పాటు మీకు నాలెడ్జ్ నేర్పించే దాంట్లో కావచ్చు, బికాస్ ఇది విన్ విన్ సిచ్యువేషన్ కాబట్టి. సో ఏ డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చారో, ఈ జూమ్ సెక్షన్ లోకి తీసుకొచ్చారో వాళ్ళతో డిస్కస్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ రెగ్యులర్ గా మనము జూమ్ సెక్షన్స్ ని కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ప్రతి ఒక్క ఏరియాలో ఆఫ్లైన్ మీటింగ్స్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఈ బిజినెస్ లో డెవలప్ అవ్వాలి అంటే లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ లెర్నింగ్ ఎర్న్ చేయడం కష్టం. మీరు నేర్చుకుంటే ఈ బిజినెస్ లో ముందుకెళ్ళండి, ఆటోమేటిక్ గా గ్రో అవుతారు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం. ఫైనల్ గా ఒక ఓవర్ లైన్ ఇస్తాను. మీరు కాంప్రమైజ్ అవ్వకోకుండా డ్రీమ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే డబ్బులు ఎక్కువ ఉన్న ప్లేస్ లో, సోర్స్ ఎక్కువ ఉన్న ప్లేస్ లో మీరు ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో బిజినెస్ ఓనర్ గా లేదా ఇన్వెస్టర్ గా ఉండాలి. సో ఇన్వెస్టర్ గా ఉండాలంటే డబ్బు కావాలి, ఫస్ట్ డబ్బు సంపాదించాలంటే బిజినెస్ ఓనర్ గా ఉండాలి. బిజినెస్ ఓనర్ గా ఉండడం కోసం, సో బిజినెస్ ఓనర్ గా మీరు డెవలప్ అవడం కోసం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకుండా మీ ఓన్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చిన ఒక కంపెనీ విన్ప్రో లైఫ్. ఇక్కడ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకో
కాపాడుకోవచ్చు, ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మన దగ్గర ప్రొడక్ట్స్ ఉండి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్. ప్రాబ్లం రాకోకుండా వాడుకోండి, ప్రాబ్లం వచ్చాక కూడా క్యూర్ చేసుకోండి. సో మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ లేకోకుండా ఆర్గానిక్ యాక్టివ్స్ తో తయారు చేసిన న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ అని మనం యూజ్ చేసుకుంటూ ఈ బిజినెస్ ఆపర్చునిటీని మనం తీసుకొని మన తెలిసిన వ్యక్తులకు రికమెండ్ చేస్తూ నెట్వర్కింగ్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనం ఇన్కమ్స్ ఎర్న్ చేయొచ్చు. ఈ ఇన్కమ్స్ మీరు యాజ్ ఎ కస్టమర్ గా ఉన్న బెనిఫిట్స్ ఉండి, యాజ్ ఎ రిటైలర్ గా ఉన్న మార్జిన్స్ ఉండి, యాజ్ ఎ బిగినర్ గా ఉన్న మీకు సపోర్ట్ ఉంది, ఒక డ్రీమ్ పెట్టుకున్న రైడర్ గా ఉన్న మీకు ఇన్కమ్స్ ఉండి, మీరు గ్రో అయ్యి లీడర్ గా ఉన్న మీకు ఇన్కమ్స్ ఉండి అని చెప్పొచ్చు. ఆల్ ఇన్ వన్ బెనిఫిట్స్ అన్ని కేటగిరీ లెవెల్, అన్ని సెగ్మెంట్స్ లో కూడా బెనిఫిట్స్ ఇస్తున్న కంపెనీ ఈ విన్ప్రో లైఫ్ కంపెనీ. సో ఇలాంటి ఒక కంపెనీని మీరు డెసిషన్ తీసుకొని డ్రీమ్ లైఫ్ గా తీసుకొని మీ మీ యొక్క డ్రీమ్ లైఫ్ ని, మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని మీరు బిలీవ్ చేస్తే మిమ్మల్ని గ్రో చేయడానికి మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము. సో థ్యాంక్ యూ. ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా విన్ ఏ హెల్తీ అండ్ వెల్తీ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్.